లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం. అయ్యా నమస్కారం. ఏంటి ఎలా వచ్చావు? అయ్యా మా యావుకి బాగోలేదయ్యా. ఏమైందయ్యా? 3 రోజుల నుండి బాగోలేదయ్యా. తినడం లేదు, తొంగడం లేదు, సొంగలు కాలుతూనే ఉందయ్యా. అలా నిలబడే ఉందయ్యా. పడుకోవడం లేదు, చొంగలు కారుస్తుందా? ఇప్పుడైనా మీ ఆవుకి ముఖ్యమైన గడిచిందా? ఏటోనయ్యా నాకు తెలియదు. నేను 15 రోజులు అయిందయ్యా సంతలో కొన్నాను. సంతలో కొన్నావా? కానీ తినడం లేదు, చొంగలు కారుస్తుంది, పడుకోవడం లేదు అని చెప్తున్నావు. నీవు చెప్పిన లక్షణాలు బట్టి అది పిచ్చి కుక్క కరిస్తే వచ్చిన ర్యాబిస్ వ్యాధిలాగా ఉంది. సరేలే, ఒకసారి మనం మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఆవు చూసి చెప్తాను. సరే వెళ్దాం పద. అయ్యా అదేనయ్యా నా యావు. బాగా అరుస్తూ పొడిచినట్టు ముందుకొస్తుంది బాబు. అనుమానం లేదయ్యా, ఇది పిచ్చికొక్క జబ్బే. చూడు రామయ్య, ఈ వ్యాధి సోకితే పశువులు చనిపోవలసిందే తప్ప మందు లేదు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ముందుగానే మనం టీకాలు వేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి. మా ఆవులకి జబ్బులు ఎలాగొచ్చాయి బాబు? మా దగ్గర ఏ కుక్క కరలేదే. మీ దగ్గర కరవలేదు రామయ్య. మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కుక్క కరిచి ఉండొచ్చు. వాళ్ళు భయపడి ఈ జబ్బు వస్తుందని సంతకి తీసుకొచ్చి మీకు అమ్మేసి ఉంటారు. ఈ వ్యాధి ఈ ఆవులతో పాటు గేదెలకి, అదేవిధంగా దూడలకు కూడా సోకుతుంది. వాటిల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. సార్, మా కుక్కలకి జబ్బు ఎలా తెలుసుకోవాలి? కుక్కల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. విపరీతంగా చొంగ కారటంతో పాటు అరుస్తూ ఎదుట వ్యక్తుల్ని కరవడానికి ప్రయత్నిస్తాయి. ఆగిన వ్యక్తిలాగా ఇటు అటు తూగుతూ నడుస్తూ ఉంటాయి. చీకట్లోకి వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయ్యా, ఈ కుక్క కరిస్తే మరి మేము ఏడు చేయాలి? కుక్క కరిచిన రోజే మొదటిసారిగా టీకా అనేది వెంటనే వేయించాలి. ఆ తర్వాత 3, 7, 14, 28, 90 రోజుల వ్యవధిలో మొత్తం 6 ఇంజెక్షన్స్ ని పశువులకు వేసినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. డాక్టర్, మా కుక్కకి ర్యాబీస్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెంపుడు కుక్కలకు మొదటిసారిగా 3 మాసాల వయసులో ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలి. తర్వాత నెల రోజులకు బూస్టర్ డోసు వేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక టీకా క్రమం తప్పకుండా వేయించుకున్నట్లయితే ఈ పెంపుడు కుక్కలకు ఈ వ్యాధి రాదు. పశువుల నుంచి మనుషులకు సోకే ఈ ర్యాబిస్, యాంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, బ్రూసోలోసిస్ వంటి ఈ వ్యాధుల పట్ల అవగాహన పెంచడం కోసం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అని జరుపుతూ ఉంటారు. జూలై 6వ తారీఖున మన పశు వైద్యశాల ఆవరణలో జరిగే ప్రపంచ జూనోసిస్ దినోత్సవానికి మీరందరూ కూడా తప్పకుండా అక్కడికి రండి. ఉంటాను.